పిఠాపురం మాజీ మంత్రి ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అంతటి సాహసం చేస్తారా? ఆ ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో అదే చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా వర్మ చుట్టూ అనేక రకాలుగా ప్రచారం నడుస్తోంది. టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అని వర్మ భావిస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురంలో టికెట్ దక్కే ఛాన్స్ లేదని ఇలా ఎన్నో విధాలుగా ప్రచారం జరుగుతోంది. అందుకే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఉత్తమం అని సూచించిన వారు కూడా ఉన్నారు. అయితే టీడీపీని విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వర్మ వెళ్లగలరా లేదా అన్నదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. అయితే ఆ ఛాన్స్ లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ ఏ సంబంధం లేని ప్రత్యర్థులు మాత్రం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెబుతున్నారు. అయితే వర్మ తెలుగుదేశం పార్టీ అభిమాని. ఆ పార్టీతో ఆయనకి అనుబంధం ఎక్కువ. 2014లో ఆయనకి టికెట్ దక్కలేదు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉండేది. కానీ ఆ పార్టీలోకి వెళ్లలేదు వర్మ. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. టీడీపీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు కాదు అని అత్యధిక మెజారిటీతో గెలిచారు. అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఒకటి తన ప్రభావం చూపుకున్నారు. మళ్లీ తన సొంత పార్టీ గూటికి చేరారు. అయితే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. కానీ ఫలితాలు వచ్చాక పదవి లేదు. జనసేన నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం కూడా లేదు. అందుకే 2014 మాదిరిగా కఠిన నిర్ణయం తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. అయితే అప్పట్లో ఆత్మాభిమానం కోసం ఇండిపెండెంట్ గా పోటీ చేశారు వర్మ. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. వర్మకి నిర్దిష్ట నియోజకవర్గం అంటూ లేదు. కేవలం ఆయనకి పిఠాపురంతోనే ప్రత్యేక బంధం. పవన్ కళ్యాణ్ ఉండగా జనసేనతో పొత్తు కొనసాగుతుండగా పిఠాపురంలో వర్మకి ఛాన్స్ ఉండదు. ఇది ముమ్మాటికి సత్యం. కూటమిచ్చే ఎమ్మెల్సీ పదవితో వర్మ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి ఏం జరగదు. నియోజకవర్గంలో వేలు పెట్టలేరు కూడా. అందుకే వర్మ టీడీపీని విడిచి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకి ఖచ్చితంగా వస్తారు. కానీ కఠిన నిర్ణయం దిశగా ఇప్పుడు అడుగులు వేస్తారంటే కుదిరే పనైతే కాదు. రాష్ట్రంలో ఇంకా కూటమి ప్రభుత్వం ప్రారంభంలో ఉంది. కేవలం 10 నెలలు మాత్రమే గడువు ముగిసింది. ఇంకా 4 ఏళ్ల 2 నెలల వ్యవధి ఉంది. అందుకే వర్మ అంత సాహసం చేరు అని తెలుస్తుంది. అలా చేస్తే ఇబ్బందికర పరిస్థితి కూడా ఎదుర్కోక తప్పదు. ఇప్పటి వరకైతే ప్రజల్లోకి బలంగా వెళ్తారు. ప్రజలతో మమేకమవుతారు. 2029 ఎన్నికల్లో ఉన్న పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే వర్మ ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారని, జగన్ దూతగా ఆయనకు వచ్చి చర్చించారని లేనిపోని ప్రచారం నడుస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టు ముద్రగడ కుమార్తె దీనిపై వ్యాఖ్యానించేసరికి ఏదో జరుగుతుందన్న అనుమానం కూడా బలపడింది. కానీ అవి ఏం లేవని వర్మ అనుచరులు చెబుతున్నారు. వర్మ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కూటమిలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి రావడం ఖాయం. పైగా వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. చాలా కొత్త నియోజకవర్గాలు తెరపైకొస్తాయి. పిఠాపురం నియోజకవర్గం విషయంలో ఖచ్చితంగా వర్గీకరణ ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఇంకోవైపు ఎమ్మెల్సీ పదవిలో భర్తీ కూడా ఉంటుంది. ఎమ్మెల్సీ పదవిని తీసుకుని ప్రజల్లో బలంగా ఉండి 2029 ఎన్నికల్లో సత్తా చాటాలి అన్నది వర్మ వ్యూహం. అప్పటి వరకు ఆయన వెయిట్ చేస్తారని, కేవలం సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారం తప్ప ఇందులో నిజం లేదని వర్మ అనుచరులు తేల్చి చెబుతున్నారు.